హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది డిజైన్ ముగ్గు. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ రోజు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. అలాగే మీకు నేను వేసే ముగ్గులు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. మీకు వీడియో బోర్ కొట్టకుండా ఒక చిన్న కథ చెప్తానే. అనగనగనగా పూర్వం లబ్ధకుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. ప్రతిరోజు జంతువులను చంపి తన కుటుంబాన్ని పోషించుకునేవాడంట. ఒకరోజు మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. కానీ అది అతనికి తెలియదు. ఉదయం నుండి వేట కోసం తిరిగాడు. కానీ ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో, అలసటతో ఉన్నాడు. రాత్రి అయిపోయింది. క్రూర మృగాల భయంతో ఒక చెరువు ఒడ్డున ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. నిద్రపోతే కింద పడిపోతానన్న భయంతో మెలకువగా ఉన్నాడంట. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. కానీ అది అతనికి తెలియదు. మొదటి రోజు అయింది. ఒక ఆడలేడి నీళ్లు తాగడానికి వచ్చింది. అప్పుడు ఈ లబ్ధకుడు బాణం ఎక్కుపెట్టాడు. గురి చూసేటప్పుడు అడ్డుగా ఉన్న మారేడు ఆకులను తుంచి కింద పడేశాడు. అవి సరిగ్గా శివలింగంపై పడ్డాయి. అతని నీళ్ల కుండ నుండి నీరు కూడా లింగంపై పడింది. ఆ లేడీ ఇలా ప్రాధేయపడింది. నేను నా పిల్లలకు పాలు ఇచ్చి నా భర్తకు చెప్పి వస్తాను అనిందంట. ఆ తర్వాత వేటగాడు ఆ లేడీని వదిలేస్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోపు మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా?